హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ అహ్మద్ అలీ. ఈరోజు ఇంకొక 4 ఫ్రేజల్ వర్బ్స్ని డిస్కస్ చేద్దాం. ఇప్పటి వరకు మనం 8 ఫ్రేజల్ వర్బ్స్ని డిస్కస్ చేసాం. వాటిని ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. కొత్త ఫ్రేజల్ వర్బ్స్ నేర్చుకోవడం ఎంత ముఖ్యమో, ఇప్పటి వరకు మనం నేర్చుకున్నది మర్చిపోకపోవడం కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి మీరు కొత్తవి నేర్చుకునేటప్పుడల్లా పాత వాటిని ఒకసారి రిపీట్ చేయండి. దీనివల్ల ఇంకెక్కువ కాలం గుర్తుంటుంది. ఈరోజు ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన ఫ్రేజల్ వర్బ్స్ని చూద్దాం. ఫస్ట్, గో అవుట్. గో అవుట్ అంటే ఎంటర్టైన్మెంట్ కోసం, ప్లెజర్, సంతోషం కోసం బయటికి వెళ్ళడం. పార్టీ చేయడానికో, లేకుంటే వాకింగ్ కోసమో, స్విమ్మింగ్ కోసమో బయటికి వెళ్ళడాన్ని ఏమంటాం? గో అవుట్ అంటారు. అంటే ఆఫీస్ వర్క్ ఇలాంటి పనులు కాకుండా. తర్వాత బ్రేక్ ఇన్, బ్రేక్ ఇంటూ. ఎంటర్ ఫోర్స్ఫుల్లీ టు స్టీల్ సంథింగ్. ఇంట్లో కానివ్వండి, బ్యాంక్లో, షాప్లో ప్రవేశించడం బలవంతంగా, ఏదైనా దొంగలించడానికి. దీనేమంటాం? బ్రేక్ ఇన్, బ్రేక్ ఇంటూ అంటాం. తర్వాత సెట్ ఆఫ్. ఏదైనా ఒక మెషినరీని ఆపరేట్ అయ్యేటట్టు చేయడం, ఒక అలారంని రింగ్ అయ్యేటట్టు చేయడం, సెట్ ఆఫ్. రన్ అవే. పారిపోవడాన్ని ఏమన్నాం? రన్ అవే అన్నాం. ఫిఫ్త్ ఫ్రేజల్ వర్బ్, ఫూల్ అరౌండ్. ఫూల్ అరౌండ్, సమయాన్ని వృధా చేయడం, ఏమాత్రం కూడా పనికిరానటువంటి విషయాల మీద, ఏమాత్రం పనికిరానటువంటి పనులను చేయడం. ఇలాంటి వాటిని కూడా ఏమంటాం మనం? ఫూల్ అరౌండ్ అంటాం. అంటారా? ఫూల్ అరౌండ్. నెక్స్ట్, బ్లేజ్ అప్. ఉన్నట్టుండి కోపగించుకోవడం, లేదా స్టార్ట్ టు బర్న్, మంట అంటుకోవడం. స్టార్ట్ టు బర్న్, దీనేమన్నాం? బ్లేజ్ అప్. తర్వాత కాల్ అవుట్. ఒక ఎక్స్పర్ట్ని పిలవడం. కాలింగ్ అన్ ఎక్స్పర్ట్ టు కమ్ అండ్ డీల్ సంథింగ్. ఒక ఎక్స్పర్ట్ని పిలవడం, దీనేమంటాం? కాల్ అవుట్ అంటారు. చివరిగా పుట్ అవుట్. పుట్ అవుట్ అంటే ఆర్పివేయడం. క్యాండిల్ కానివ్వండి, లైట్ ఏదైనా వీటిని ఆర్పడాన్ని ఏమంటాం? ఆఫ్ చేయడాన్ని పుట్ అవుట్ అంటాం. ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన ఫ్రేజల్ వర్బ్స్ ఇవి. ఇప్పుడు ఈరోజు ఇంకొక 4 ఫ్రేజల్ వర్బ్స్ నేర్చుకుందాం. ఫస్ట్ ఫ్రేజల్ వర్బ్, గెట్ ఆన్, గెట్ ఆఫ్. గెట్ ఆన్, గెట్ ఆఫ్. బస్, ట్రైన్, ప్లేన్, షిప్, బైక్, వీటిని ఎక్కడానే గెట్ ఆన్ అంటారు. ఏమంటాం వీటిని? గెట్ ఆన్. బస్, ట్రైన్, ప్లేన్, షిప్, బైక్, వీటిని ఎక్కడానే ఏమంటాం? గెట్ ఆన్ అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. నేను ప్రతిరోజు బస్ ఎక్కుతాను. ఎవ్రీడే ఐ గెట్ ఆన్ ద బస్. ఎవ్రీడే ఐ గెట్ ఆన్ ద బస్. నేను దిగుతాను. ఐ గెట్ ఆఫ్ ద బస్. నేను ఉదయం పూట బస్సు ఎక్కుతాను. ఐ గెట్ ఆన్ ద బస్ ఇన్ ద మార్నింగ్. నేను సాయంత్రం పూట బస్సు దిగుతాను. ఐ గెట్ ఆఫ్ ద బస్ ఇన్ ద ఈవినింగ్. నేను ఉదయం పూట బస్సు ఎక్కుతానంటే ఐ గెట్ ఆన్ ద బస్. దిగడాన్ని ఏమంటాం? ఐ గెట్ ఆఫ్ ద బస్. గెట్కి పాస్ట్ టెన్స్ గాట్ ఆఫ్, గాట్ ఆన్, గాటన్ ఆన్, లేదా గాట్ ఆన్, గాట్ ఆన్. గాట్ ఆఫ్, గాటన్ ఆఫ్, లేదా గాట్ ఆఫ్, గాట్ ఆఫ్. బస్సు ఎక్కడాన్ని ఏమన్నాం? గెట్ ఆన్ అన్నాం. దిగడాన్ని ఏమన్నాం? గాట్ ఆఫ్. తర్వాత ఈ కార్, ట్యాక్సీ, ఆటో, లారీ, వీటిని ఎక్కడనే గెట్ ఇన్ అంటారు. రెండింటిని కలపొద్దండి. అవి వేరేవి, ఇవి వేరేవి. ఆటో, ట్యాక్సీ, కార్, వీటిని ఎక్కడనే ఏమంటాం? గెట్ ఇన్ అంటారు. గెట్ ఇన్. వాటి నుంచి బయటికి రావడాన్ని ఏమంటాం? గెట్ అవుట్ అంటారు. సరే, ప్రస్తుతానికి వాటి గురించి తర్వాత ఆలోచిద్దాం. కార్, వాటి గురించి ప్రస్తుతానికి ఇవి గుర్తుంచుకోండి. గెట్ ఆన్, గెట్ ఆఫ్. థర్డ్ ఫ్రేజల్ వర్బ్, గెట్ అవుట్. కార్లోంచి బయటికి రావడాన్ని కూడా గెట్ అవుట్ అంటారు. ఎక్కడి నుంచైనా సరే బయటికి వెళ్ళకపోవడానికి గెట్ అవుట్ అంటారు. చిన్నప్పటి నుంచి మనం వింటూనే ఉంటాం, గెట్ అవుట్ ఆఫ్ దిస్ క్లాస్, గెట్ అవుట్. ఈ విధంగా వాడుతూనే ఉంటారు గెట్ అవుట్. అర్థం కాకుండా వేరే అర్థం చూద్దాం. ఇక్కడ గెట్ అవుట్ అంటే టు రిమూవ్ సంథింగ్ విచ్ ఈజ్ ఇన్సైడ్ ఆర్ మిక్స్డ్ విత్ సంథింగ్ ఎల్స్. టు రిమూవ్ something which is inside
ఆర్ మిక్స్డ్ విత్ సంథింగ్ ఎల్స్. దేనైనా సరే దేంట్లో నుంచినైనా బయటికి తీయడం, ఏదైనా వస్తువు కానివ్వండి ఏదైనా కానివ్వండి వాటిని బయటికి తీయడం. ఉదాహరణకు స్టైన్ మరక ఉంది నా షర్ట్కి, నేను చెప్తున్నాను ఈ మరకను రిమూవ్ చేయండి. దీన్ని ఈ విధంగా చెప్పవచ్చు, రిమూవ్ దిస్ స్టైన్ అవుట్ ఆఫ్ దిస్ షర్ట్. సారీ, గెట్ దిస్ స్టైన్ అవుట్ ఆఫ్ దిస్ షర్ట్. గెట్ దిస్ స్టైన్ అవుట్ ఆఫ్ దిస్ షర్ట్. నన్ను ప్రాబ్లమ్స్ నుంచి బయటికి తీయండి. గెట్ మీ అవుట్ ఆఫ్ మై ప్రాబ్లమ్స్ అంటే సమస్యల నుంచి బయటికి తీయడానికి కూడా ఏమంటాం, గెట్ అవుట్ అంటాం. గెట్ మీ అవుట్ ఆఫ్ మై ప్రాబ్లమ్స్. ఈ మరకను ఈ షర్ట్ నుంచి వేరు చేయండి. గెట్ దిస్ స్టెయిన్ అవుట్ ఆఫ్ దిస్ షర్ట్. గెట్ దిస్ స్టెయిన్ అవుట్ ఆఫ్ దిస్ షర్ట్. దీని ఏమంటాం, గెట్ అవుట్. ఒక దాని నుంచి బయటికి తీయడాన్ని ఏమంటాం, గెట్ అవుట్ అంటారు. గెట్ అవుట్. తర్వాత బ్యాగ్లోంచి మీ పుస్తకాలు బయటికి తీయండి. గెట్ యువర్ బుక్స్ అవుట్ ఆఫ్ యువర్ బ్యాగ్స్. గెట్ యువర్ బుక్స్ అవుట్ ఆఫ్ యువర్ బ్యాగ్స్. ఈ బాక్స్లో నుంచి పెన్ బయటికి తీయండి. గెట్ దిస్ పెన్ అవుట్ ఆఫ్ దిస్ బాక్స్. గెట్ దిస్ పెన్ అవుట్ ఆఫ్ దిస్ బాక్స్. వీటిని బాగా ప్రాక్టీస్ చేయండి. గెట్ అవుట్. గెట్ అవుట్ అంటే కేవలం బయటికి వెళ్ళడమే కాదు. సో ఒక వస్తువుని కానివ్వండి ఒకరిని కానివ్వండి ఒక చోటు నుంచి బయటికి తీయడాన్ని ఏమంటాం, గెట్ అవుట్. గెట్ అవుట్. నెక్స్ట్ చివరగా పుట్ అవుట్. పుట్ అవుట్ని మనం లాస్ట్ క్లాస్లో కూడా డిస్కస్ చేసాం. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక వర్డ్కి ఒక ఫ్రేజల్ వర్బ్కి ఒకటే అర్థం ఉండదు, చాలా అర్థాలు ఉంటాయి. పుట్ అవుట్ అంటే ఆర్పడం అనే అర్థం మనం తెలుసుకుందాం. ఇక్కడ పుట్ అవుట్ యువర్ హ్యాండ్, ఆర్మ్ ఆర్ ఫుట్ ఫార్వర్డ్ ఫ్రమ్ యువర్ బాడీ. మీ యొక్క చేతిని కానివ్వండి మీ యొక్క కాళ్ళను కానివ్వండి ఇలా ముందుకు పెట్టడం, ఫార్వర్డ్ ఫ్రమ్ యువర్ బాడీ. అలా మన చేతిని కానివ్వండి కాళ్ళను కానివ్వండి ఇలా ముందుకు పెట్టడాన్ని ఏమంటాం, పుట్ అవుట్ అంటారు. దీన్ని ఎక్కడ వాడతారో ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం. బస్సు వెళ్తుంది, మనం ఆపాలనుకున్నాం. ఏం చేస్తాం, మనం చేయి అడ్డం పెడతాం. ఇలా చేయి అడ్డం పెట్టడాన్ని, చేయి ఇలా ముందుకు పెట్టడాన్ని పుట్ అవుట్ అంటాం. ఐ పుట్ మై హ్యాండ్ అవుట్ టు ఆస్క్ ద డ్రైవర్ టు స్టాప్. నేను నా చేయి అడ్డం పెట్టాను డ్రైవర్ బస్ స్టాప్ చేయమని చెప్పడానికి. నేను బస్ స్టాప్ చేయడానికి నా చేయిని అడ్డం పెట్టాను. ఐ పుట్ మై హ్యాండ్ అవుట్ టు స్టాప్ ద బస్. ఐ పుట్ మై హ్యాండ్ అవుట్ టు స్టాప్ ద బస్. బస్సును స్టాప్ చేయడానికి నేను చేశాను, నా చేయిని అడ్డం పెట్టాను. డ్రైవర్ నా చేయిని చూసి బస్సును స్టాప్ చేశాడు. అదేవిధంగా మీరు ఉన్నట్టుండి ముందు కింద పడిపోతున్నారు. మీరు ఏం చేస్తారు, మీ చేయి బయటికి తీసి దేనైనా పట్టుకుంటారు. సో దీన్ని కూడా ఏమంటాం, పుట్ అవుట్ అంటారు. ఐ పుట్ మై హ్యాండ్ అవుట్ అండ్ గ్రాబ్డ్ ద డోర్ టు స్టాప్ మై సెల్ఫ్ ఫ్రమ్ ఫాలింగ్. ఐ పుట్ మై హ్యాండ్ అవుట్ అండ్ గ్రాబ్డ్ ద డోర్ టు స్టాప్ మై సెల్ఫ్ ఫ్రమ్ ఫాలింగ్. నేను కింద పడకుండా ఉండడానికి నా చేయిను ముందుకు పెట్టి డోర్ను పట్టుకున్నాను అని అర్థం. లేదా వేరే వ్యక్తి కింద పడిపోతుంటే నేను చేయి ముందుకు పెట్టి నేను అతన్ని పట్టుకున్నాను. గ్రాబ్ అంటే పట్టుకోవడం, హోల్డ్ చేయడం, సడన్గా పట్టుకోవడాన్ని ఏమంటాం, గ్రాబ్ అంటారు. ఐ పుట్ మై హ్యాండ్ అవుట్ అండ్ గ్రాబ్డ్ హిమ్ టు స్టాప్ హిమ్ ఫ్రమ్ ఫాలింగ్. అతడు కింద పడిపోకుండా ఉండడానికి, సేవ్ చేయడానికి నేను ఆ చేయిను ముందుకు ఇలా పెట్టి నేను అతన్ని గ్రాబ్ పట్టుకున్నాను. ఐ పుట్ మై హ్యాండ్ అవుట్. పుట్కి థర్డ్ ఫార్మ్స్ 3 ఫార్మ్స్ కూడా పుట్టే అవుతుందండి. ఐ పుట్ మై హ్యాండ్ అవుట్ అండ్ గ్రాబ్డ్ హిమ్ టు స్టాప్ హిమ్ ఫ్రమ్ ఫాలింగ్. దీని ఏమంటాం, పుట్ అవుట్ అంటాం. సో 4 ఫ్రేజల్ వర్బ్స్. ఒకటి గెట్ ఆన్, బస్ ఎక్కడం. దిగడాన్ని ఏమంటాం, గెట్ ఆఫ్ అంటారు. గెట్ ఆన్ ద బస్, గెట్ ఆఫ్ ద బస్. ట్రైన్ చిన్నవి ఉన్నట్లయితే గెట్ ఇన్ అంటారు. బయటికి రావడానికి గెట్ అవుట్ అంటారు. తర్వాత గెట్ అవుట్ యొక్క ఫ్రేజల్ దేన్నైనా సరే ఒక దాని నుంచి వేరు చేయండి అని చెప్పడానికి గెట్ అవుట్ వాడతారు. చివరగా ఫ్రేజులో పుట్ అవుట్ యువర్ హ్యాండ్, ఆర్మ్ ఆర్ ఫుట్. మీకు చేతిని కానీ కాళ్ళను కానీ మీకు ఫుట్ని కానీ బయట ముందుకు పెట్టడం అని అర్థం. ఒక చిన్న స్టోరీ తీసుకుందాం. లూసీ
బస్సును స్టాప్ చేయడానికి తన చేయిని అడ్డం పెట్టింది. డ్రైవర్ని అడిగింది చేయి అడ్డం పెట్టి. లూసీ పుట్ హర్ హ్యాండ్ అవుట్ టు ఆస్క్ ద బస్ డ్రైవర్ టు స్టాప్. లూసీ చేయిని అడ్డం పెట్టి బస్ డ్రైవర్ని అడిగింది ఏమని, బస్సును స్టాప్ చేయమని. లూసీ పుట్ హర్ హ్యాండ్ అవుట్ టు ఆస్క్ ద డ్రైవర్ టు స్టాప్. బస్సు స్టాప్ చేయమని చెప్పి అడగడానికి ఏం చేసింది ఆమె, చేయిను అడ్డం పెట్టింది. బస్ స్టాప్ అయింది. ద బస్ స్టాప్డ్. ఆమె బస్సులోకి ఎక్కింది. ఆమె బస్సులోకి ఎక్కింది. తర్వాత బ్యాగ్లో నుంచి బ్యాగ్ ఓపెన్ చేసింది పర్సును బయటకు తీయడానికి. బాగా అర్థం చేసుకోండి, చిన్న షార్ట్ స్టోరీ ఇది. సో వీటి ద్వారా మనం గుర్తుంచుకోవచ్చు. ఫస్ట్ పాయింట్ ఏమన్నాం, ఆమె తన చేయిను అడ్డం పెట్టింది బస్సు స్టాప్ చేయడానికి. తన చేయిను అడ్డం పెట్టి బస్ డ్రైవర్ని కోరింది బస్సును స్టాప్ చేయమని. బస్ ఆగింది. ఆమె బస్సు ఎక్కింది. తర్వాత తన బ్యాగ్ను ఓపెన్ చేసింది పర్సును బయటికి తీయడానికి. బ్యాగ్ను ఓపెన్ చేసింది పర్సును బయటికి తీయడానికి. అయితే అందులో పర్సు లేదు. ఆమె ఇంటి దగ్గర వదిలిపెట్టేసి వచ్చింది తన పర్సుని. కాబట్టి తన ఫేర్ ఏదైతే ఉందో చెల్లించలేకపోయింది, పే చేయలేకపోయింది. కాబట్టి ఆమె దిగవలసి వచ్చింది. ఫస్ట్ బస్ ఎక్కింది. ఫస్ట్ బస్సును స్టాప్ చేయడానికి చేయి ఊపింది. ఇక్కడ ఊపడం మనం యాజ్ ఇట్ ఈస్గా ట్రాన్స్లేట్ చేయకూడదండి. ఇంగ్లీష్ యొక్క లాంగ్వేజ్ ఒకటి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, తెలుగు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ సెంటెన్స్ చూడండి. లూసీ పుట్ ఆన్ చేసింది, చేయడం పెట్టింది. టు ఆస్క్ డ్రైవర్ టు స్టాప్ ద బస్. బస్సు డ్రైవర్ బస్సును స్టాప్ చేయమని అడగడానికి ఏం చేసింది, తన చేయిని అడ్డం పెట్టింది. లూసీ పుట్ హర్ హ్యాండ్ out to ask the driver to stop. Lucy put her hand out to ask the bus driver to stop. బస్ ఆగింది. ద బస్ స్టాప్డ్. ఆమె బస్సులోకి ఎక్కింది. షీ గాట్ ఆన్ ది బస్. గెట్కే పాస్ట్ టెన్స్ గాట్ ఆన్. షీ గాట్ ఆన్ ది బస్. టికెట్ ఇవ్వాలి కాబట్టి పర్స్ తీయడానికి బ్యాగ్ ఓపెన్ చేసింది పర్స్ను బయట తీయడానికి. షీ ఓపెన్డ్ హర్ బ్యాగ్ to get her purse out. లేకపోతే she opened her bag to get out her purse. అయితే అందులో పర్స్ లేదు. బట్ దెర్ వాజ్ నో పర్స్. ఆమె ఇంటి దగ్గర వదిలేసి వచ్చింది. షీ లెఫ్ట్ దట్ పర్స్ అట్ హర్ హోమ్. ఆమె తన ఫేర్ను చెల్లించలేకపోయింది. షీ కుడ్ నాట్ పే హర్ ఫేర్. కాబట్టి ఏమైంది, బస్సు దిగవలసి వచ్చింది. దిగవలసి రావడం పాస్ట్ టెన్స్ హ్యాడ్ వాడతాం, హ్యాడ్ టు. షీ హ్యాడ్ టు గెట్ ఆఫ్ ద బస్. సో ఇవి 4 ఫ్రేజులు. సో వీటిని బాగా ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ ఏమన్నా ఫస్ట్ ఈ సెంటెన్సెస్ అన్నీ కూడా ఒకసారి చూడండి. లూసీ పుట్ హర్ హ్యాండ్ అవుట్ టు ఆస్క్ ద బస్ డ్రైవర్ టు స్టాప్. ద బస్ స్టాప్డ్. షీ గాట్ ఆన్ ద బస్. షీ opened her bag to get her purse out. But there was no purse. She left the purse at her home. She could not pay her fare. కాబట్టి సో ఆమె దిగవలసి వచ్చింది. She had to get off the bus. So I hope you understood. Thanks for watching.